శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహు గారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా చంద్రగ్రహణం లాభస్థానంలో ఏర్పడుతూ ఆ 2 గ్రహాల యొక్క లాభాలు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. 4 గ్రహాలు బాగుంటూ ఉన్న కారణం చేత మేషరాశి వారికి చాలా అత్యద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి. పైగా గ్రహణం కూడా లాభస్థానంలోనే కదా ఏర్పడుతూ ఉన్నది. అనేక విధాలుగా ఊహించని విధంగా, అనేక విధాలుగా అంటే మీరు ప్రతిదీ ఊహించక్కర్లా, నాకు ఈ రకంగా అని మీరేమీ ఆలోచన చేయక్కర్లా. అసలు మీ ఊహకి అందని రీతిగా రకరకాల విధాలుగా లబ్ధి చేకూరుతుంది.
మానసికమైన ప్రశాంతత ఉంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి, విద్యార్థులకి బాగుంటుంది, వ్యవసాయదారులకు బాగుంటుంది, నూతన ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే ఒక సుఖవంతమైన జీవితం ఏర్పడుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఒక్క కోర్టు వ్యవహారాలు తప్ప మిగతా ఆర్థిక పరిస్థితులన్నీ కూడా లబ్ధి కలిగించే విధంగా ఉంటాయి, లాభాల బాటలో ఉంటాయి, విజయావకాశాలను ఇస్తాయి. ఏ పని ప్రారంభించినా విజయం మీకు తథ్యం. అలాగే బంధుమిత్రులు బాగుంటారు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అన్నదమ్ములతో సహాయ సహకారాలు అంతగా ఉండబోవడం లేదు. సంతాన రీత్యా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి ముఖ్యంగా. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. పితృవర్గ రీత్యా అంత బాగున్న కాలం కాదు. కొంచెం మీ పితృవర్గానికి సహాయ సహకారాలుగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం మానసికమైనటువంటి వేదన కలిగే అవకాశం కనిపిస్తోంది. అయితే గ్రహణ రాశి ప్రభావం చేత మీకు అదృష్టం మీ వెంట ఉందా అన్నట్టుగా ఉంది. కొంచెం సంయమనం పాటించండి, చెప్పిన పరిహారాలు చేసుకోండి, చక్కటి మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉచ్చలో ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ద్వితీయ స్థానంలో అంత పూర్తి అనుకూలత ఉండదు చంద్రగ్రహానికి, కానీ ఆయన మాతృవర్గానికి అధిపతి అవుతూ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనము రీత్యా అనుకోని విధంగా మీకు ధనము చాలా చక్కగా మాతృవర్గ రీత్యా వచ్చేస్తుంది. ఏదైనా కొనుగోలు అమ్మకాలు జరిగినా కూడా లాభాలు చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాజకీయ నాయకులు బాగుంటారు, విద్యార్థులు బాగుంటారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా కొంచెం అనుకూలమైన కాలం వస్తోందా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా పూర్తిగా వచ్చిందా అనేది తెలియదు, కానీ అదృష్టం వెన్నాడుతూ ఉన్న కారణం చేత బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు మర్చిపోకుండా చేసుకోండి. మరింత సుఖమైన జీవితంతో ఉండండి. మేషరాశి వారికి ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. వీరికి పితృవర్గరీత్యా ఒక చిన్నపాటి ఇబ్బంది కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ మిక్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి, రవి గారు పంచమ స్థానంలో ఉన్నారు, మరి రాహు వచ్చేసి లాభస్థానంలో ఉన్నారు. ఈ రవి గారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాహు గారి మీద ప్రసరిస్తూ ఉందో పితృవర్గరీత్యా పితృవంశం రీత్యా ఏర్పడినటువంటి దోషాలకు మీరు పరిహారం చేసుకోవలసి ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రగ్రహము ద్వారా అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. గ్రహణం ఉంటూ ఉన్న కారణం చేత చంద్రగ్రహం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రవి గ్రహం ద్వారా మీరు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెరసి శుభాశుభ మిశ్రమాలు ఇక్కడ అయిపోతున్నాయి. పితృగ్రహాలకి పితృవంశానికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేయండి. పితృగ్రహాలు అంటే రవి రాహులే. తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇక్కడ మీకు అనుకూలత సంతరించుకుంటుంది. ఇది చెప్పదగ్గ విషయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. శుభం.